ఈరోజు మన టాపిక్ ఫ్రాకు కుట్టడం చూపిస్తా. కటింగ్ వీడియోలో కటింగ్ చూపించా కదా, కుట్టడం చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. పర్ఫెక్ట్గా ఎవరికైనా సరే 15 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఎవరికైనా సరే ఈ కొలతలు సరిపోతాయి, ఈ కుట్టడం సరిపోతుంది. ఇక మీకు చూపిస్తా చూడండి. ఇదే ఈ ఫ్రాకే మీకు కుట్టడం చూపిస్తా. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నిండా కుచ్చులు, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా రావాలంటే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ముందు భాగం అన్నీ మనం కట్ చేసి పెట్టాము కదా, కుట్టడం. ఫస్ట్ వచ్చేసి గల్ల కుట్టడం చూపిస్తా. ఈ మంచమల్ల పైన లైనింగ్ పెట్టి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో, గల్ల ఏ డిజైన్ కట్ చేసుకున్నామో అదే డిజైన్ ఆ పించు కుట్టు ఉండేలా చూసుకొని మూలలు కరెక్ట్ వచ్చేలా సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. చూడండి, లాస్ట్ వరకు చూడండి. కొంచెం 10 నిమిషాలు మీ టైం కాదనుకొని చూస్తే మీ పిల్లలకు మీరే ఫ్రాక్ కుట్టుకుంటారు. మధ్యలో మధ్యలో ముందలకెట్టి మీరు మధ్యలో ఆపేసి చూస్తే మీకు అర్థం కాదు. ఇలా కాట్లు పెట్టుకోవాలి. మూలల దగ్గర, రౌండ్ల దగ్గర కాట్లు పెట్టుకొని, ఇప్పుడు నేను ఎట్లయితే కాట్లు పెట్టానో పెట్టి ఇలా ఉల్టా తీసుకోవాలి. నీట్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి నీట్గా ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని మంచమల్ల పైన లాస్ట్లో కొంచెం నేను రెడ్ కలర్ లైనింగ్ కుడుతున్నాను కాబట్టి పైపింగ్ లాగా కూడా కనిపించడానికి కూడా మనం కుట్టుకోవచ్చు. నేను సన్నంగా పైపింగ్ వేసినట్టు కనిపించడానికి కుడుతున్నా. పైపింగ్ క్లాత్ లేకున్నా కానీ ఇలా కూడా కుట్టుకోవచ్చు. అందుకోసమని మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా కూడా కుట్టుకోవచ్చు. ఇలా కొంచెం రెడ్ కలర్ కనిపించేలా కూడా కుట్టుకోవచ్చు. సన్నం చూడండి, లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేసి చూడండి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ముందు మంచమల్ల నుంచి కుడితే ఇలా రెడీ అయింది. పైపింగ్ కూడా కనిపిస్తుంది కదా మనకి, ఈ విధంగా. ఇప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ముందల టక్స్లు కుడుతున్నా. 3 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడలు పిల్లలకు కాబట్టి ఈ విధంగా కుడుతున్నా. కింది నుంచి పైకి 2 టక్స్ షోల్డర్కి స్ట్రేట్గా 2 మీకు కుడుతున్నా కదా, చూడండి. ఇట్లా కుట్టుకోవాలి. కుట్టి ఇది పక్కన పెట్టుకుందా. వెనుక భాగం వచ్చేసి గల్ల రౌండ్ ఉంది కాబట్టి గల్ల ఫస్ట్ కుట్టుకొని ఇలా కాట్లు పెట్టేసి 3 కాట్లు పెట్టి ఉల్టా మలిపి మంచమల్ల పైన కుట్టేసుకోవాలి. సేమ్ చాలా బాగుంటుంది. నీట్గా మీకు ఏ టెన్షన్ లేకుండానే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంచున్నర ఎక్కువ తీసుకున్నాం క్లాత్. ఆ ఇంచున్నర చిన్నగా ఒక మడత, 1 ఇంచు ఉండేలా ఒక మడత, 2 మడతలు పెట్టి ఉక్సుల పట్టి, కాజల పట్టి కూడా కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఒకటి చూపించాను కదా, ఇంకోటి కూడా సేమ్ కుట్టాను. 2 లోపలికే మడత పెట్టి కుట్టాను. పెట్టి ఇలా కుట్టి షోల్డర్ అతికిస్తుంది. షోల్డర్ ఇట్లా మంచమల్ల ఒక్క సైడ్ పెట్టుకొని నీట్గా అతికిస్తున్నా. రెండు కుట్లు కుట్టుకోవాలి. ఒక కుట్టు కుడితే మనకు బాగుండదు. 2 కుట్లు కుట్టుకోవాలి. 2 సేమ్ కుట్టుకోవాలి. ఎవరికన్నా ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు నేను కింద లింక్ ఇస్తా. ఏది కావాలన్నా షాపింగ్ చేయొచ్చు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి ఉంది కదా, ఒకటి పైన ఒకటి కింద పెట్టి 2 ఇంచుల పొడవు ఉండేలా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నా చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా మనకి ఎక్స్ట్రా క్లాత్ కనిపించినట్టు అనిపిస్తే కట్ చేసుకోవాలి. చేతులు మంచమల్ల పైన లైనింగ్ పెట్టి ఉల్టా తిప్పేసి ఈ రెడ్ కలర్ కోర్ ఏదైతే ఉందో అందులోకి మధ్యలో కుట్టేసుకోవాలి. కొంచెం పైపింగ్ లాగా కనిపించాలి. మనం ఉల్టా తిప్పేసినాక మనకు పైపింగ్ లాగా కనిపించాలి. పైపింగ్ లాగా కనిపించేలా ఈ మంచమల్ల పైన కుట్టు పెట్టుకోవాలి. ఈ పట్టుది ఏదైతే ఉందో, పట్టు తీసుకున్నాం కదా చేతులకి, ఇట్లా. ఇప్పుడు చేతు రౌండ్ మొత్తం ఎక్కడెక్కడ ఎక్కువలు తక్కువలు ఉంటే నీట్గా కట్ చేసుకొని, ఈ మనం ఎక్కువ తీసుకున్నాం కదా 3 ఇంచులు, ఈ 3 ఇంచులు ఎక్కువ ఏదైతే తీసుకున్నామో అటు నుంచి 3, ఇటు నుంచి 3 ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. పిల్లలకు లుక్ కూడా బాగుంటుంది. ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి నీట్గా. అక్కడి నుంచి 3 మీకు అర్థం కావడానికి మళ్ళీ చూపిస్తున్నా. అటు నుంచి 3, ఇక్కడ నుంచి 3 ఈ మధ్యలోకి ఇట్లా వచ్చేలా ఇట్లా కుచ్చులు వేసేలా పెట్టుకోవాలి. ఆ 3 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకుంది దానికోసమే. 2 చేతులు కుట్టి పెట్టాను నేను. ఒకటి చూపించాను, ఒకటి ఫస్టే కుట్టి పెట్టాను. ఇప్పుడు లోతులు కట్ చేసుకోవాలి. సంఖ లోతులు ఫ్రాక్కైనా చేతికైనా
కట్ చేసుకొని మనకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా ఇప్పుడు వచ్చేసి మనం పర్ఫెక్ట్గా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. 2 కుట్లు కుట్టుకోవాలి. సంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. సంక రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత బాగుంటుంది. 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. 2 చేతులు సేమ్ ఇట్లా అటువైపు ఇటువైపు సంక రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకొని మనం చేతులు కుట్టుకోవాలి. ఇది మధ్యలో కుచ్చులు మాత్రం మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. అటు సైడు ఇటు సైడు 2 వైపులా క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, కానీ కుచ్చులు మధ్యలో వచ్చేలా చూసుకొని అటు ఇటు సేమ్ వచ్చేలా చూసుకోవాలి. 2 వైపులా ఒక రాక వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. కొంచెం ఆపించు అట్లా ఎక్కువ అవుతుంది, కానీ ఏం కాదు. చిన్నపిల్లలకు సంఖ చిన్నగానే ఉంటుంది కాబట్టి మరీ లావుగా ఏమి ఉండరు కాబట్టి సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా సంఖ పిలకలైనా వేసుకోవాలి, కుచ్చులైనా తక్కువ పెట్టుకోవాలి, క్లాత్ అయినా ఎక్కువ కట్ చేసుకోవాలి. నేను పిల్లలకే కాబట్టి 2 వైపులా ఇలా మడత పెట్టుకొని నీట్గా ఈ విధంగా మడత పెట్టి మనకు ఎవరికి ఎంత కావాలనో కుచ్చులు సైడ్ కుట్టేసుకోవాలి. ఒక సైడ్ కుట్టేసి పెడుతున్నా నేను, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. 2 కుట్లు కుట్టుకోవాలి నీట్గా. ఒకటి గ్యాప్ వచ్చి 2 సేమ్ కుట్టుకోవాలి, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత. ఇప్పుడు వచ్చేసి 2 వైపులా మంచి మల్ల తీసి ఒకవైపు కుట్టలేము, ఒకవైపు కుట్టాము. మనము కింద కుచ్చులు పెట్టాక ప్రాక్ అతికియాలి కాబట్టి ఒక సైడ్ కుట్టట్లేదు. ఇప్పుడు ఇట్లా అతికించుకోవాలి. ఇట్లా అతికించుకొని ఇప్పుడు కింద మనం 3.5 ఇంచులు 3.5 మీటర్లు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాము. అది ఒక దగ్గర పెట్టాలి, ఒకదానిపైన ఒకటి నీట్గా లాస్ట్ వరకు మంచిగా పెట్టుకొని ఇటు నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మంచిమల్ల పైన స్టార్ట్ చేయాలి. మంచిమల్ల పైన మనకి ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. మొత్తం లోపలికి క్లాత్ 2 కుచ్చులంతా లోపలికి పెట్టేసి 4 మీటర్లు 3.5 మీటర్లు ఉంటుంది కాబట్టి మనకు మొత్తం లోపలికి 2 కుచ్చులంతా లోపలికి పోయి నేను పెడుతున్నా చూడండి. పెట్టేటప్పుడు చూడండి, 2 సమానం పట్టుకొని ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. 2 సేమ్ క్లాత్ లైనింగ్ ఒరిజినల్ అంతే ఉంటే ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ మనకు లైనింగ్ క్లాత్ తక్కువ తీసుకున్నాం అనుకో, ఒరిజినల్ క్లాత్ను 2 సార్లు పెట్టాలి, లైనింగ్ క్లాత్ను ఒకసారి కలిపి ఒకసారి పెట్టాలి, కలపకుండా ఒకసారి పెట్టాలి. అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని 2 వైపులా సేమ్ నీట్గా లాస్ట్ వరకు కుచ్చులు పర్ఫెక్ట్గా దగ్గరగా ఒకదానిపైన ఒకటి లాస్ట్ వరకు కుచ్చులు పెట్టుకోవాలి. ఎంత నీట్గా పెట్టుకుంటే కుచ్చులు అంత బాగా వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నంత నిండా కుచ్చులు పెట్టుకోవాలి. మనకి కుచ్చులు ఎంత బాగా పెడితే అంత బాగా లుక్ వస్తుంది ఫ్రాక్కి. మొత్తం లాస్ట్ వరకు ఇట్లే పెట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేయండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు వీడియో నచ్చింది నచ్చలేదు అనేది కామెంట్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు చెప్పండి మీకు ఏం అర్థమైంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మొత్తం క్లాత్ అయిపోయినంత వరకు ఇట్లనే పెట్టుకోవాలి. దగ్గర నేను ఎంత దగ్గర ఒకదానిపైన ఒకటి అన్ని కుచ్చులు ఒక్క లెవెల్గా బయటికి కనిపించాలి. లోపలికి ఎంత క్లాత్ పెట్టినా కానీ బయటికి మాత్రం అన్ని కుచ్చులు ఒక్క లెవెల్గా కనిపించాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కనిపిస్తే మనకు లుక్ రాదు. ఇప్పుడు మొత్తం కుచ్చులు పెట్టినాక ఇట్లా రెడీ అయింది. కొంచెం ఎక్కువైతుంది నడుమని ఇంకొక కుచ్చు పెట్టాను. ఇప్పుడు మొత్తం రెడీ అయినాక ఇట్లా అయింది. మొత్తం రెడీ అయినాక మనం ఫస్ట్ ఫ్రాక్ పైన భాగం కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా, పైన భాగం తెచ్చి
రెండు సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. కొంచెం ఒక్క కుచ్చు అంత ఎక్కువ ఉంది, మనం ఎక్కడన్నా దాన్ని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇగో ఇట్లా కొంచెం ఆపించంత వదిలేసి నేను రెండు ఒక దగ్గర పెట్టి కుట్టు పెడుతున్నా. ఇగో మంచి మళ్ళా ఒక సైడ్ పెట్టి మనం ఒక సైడు ఈ సైడ్ ఒక సైడ్ కుట్టి పెట్టుకున్నాం కదా, ఇంకో సైడ్ కుట్టలేం కాబట్టి ఇక రెండు నేను పెడుతున్నా చూడండి. ఒకదానిపైన ఒకటి పెట్టి రెండు మంచి మళ్ళీ ఒకే సైడ్ వచ్చేటట్టు మనం కుచ్చులకు ఏదైతే కుట్టామో ఆ కుట్టు పైనే ఇప్పుడు కుట్టే కుట్టు రావాలి, అంత పర్ఫెక్ట్ గా రావాలి. మొత్తం నడుమిది చూడండి, నడుము మొత్తం లాస్ట్ వరకు ఇగో ఈ విధంగా కుట్టుకోవాలి. నేను చూపించేటంత ఇక్కడి వరకు. ఇగో ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది, ఆ కుచ్చు అనేది కొంచెం ఒక కుచ్చు ఇప్పి కొంచెం లోపలికి పెట్టాను నేను ఎక్కువ. ఇప్పుడు నీట్ గా కట్ చేసుకొని రెండో కుట్టు కూడా సేమ్ కుట్టుకోవాలి. మొత్తం కుట్టినాక ఇగో ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు రెండో కుట్టు కుట్టుకోవాలి, నీట్ గా కుట్టుకోవాలి, పర్ఫెక్ట్ గా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి. ఒకటి లైనింగ్ కొంచెం కుట్టు పడనట్టు అనిపించింది, మళ్ళీ కుట్టేశాను, ఇప్పుడే చూసుకోవాలి. ఇగో ఇట్లా రెడీ అయింది. అతికిచ్చినాక ఇట్లా రెడీ అయినాక మొత్తం ఒక సైడ్ కు తిప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను చూడండి విడివిడిగా కుట్టుకోవాలి. కింది భాగం ఇదేమో అటాచ్ తోని కుట్టుకోవాలి, సేమ్ రెండు ఒక దగ్గర పెట్టి కొలత చూసుకొని సేమ్ కుట్టుకోవాలి. ఈ నడుము దగ్గరకు వచ్చినాక నడుము దాటే లోపు ఒక ఇంచు కిందికి కుట్టినాక ఒరిజినల్ క్లాత్ సపరేట్ కుట్టాలి, లైనింగ్ క్లాత్ సపరేట్ కుట్టాలి. అట్లా అయితేనే మనకు ఈ కింద ఇప్పుడు మనం కుచ్చులు పెట్టాం కదా, ఫ్రాక్ అనేది లుక్ అనేది బాగుంటుంది. లంగకైనా బాడీ లంగకైనా ఏ లంగకైనా దేనికైనా ఫ్రాకుకైనా ప్రతి ఒక్కదానికి ఇట్లా విడివిడిగా కుట్టుకోవాలి. రెండు మడత పెట్టి మనం చీర కొంగులు కుడతాం చూడండి, చీర కొంగుల్లాగా మడత పెట్టి కుట్టుకోవాలి. ఒకటేసారి కుడితే మనకు పోగులు లేస్తుంది, దారాలు బయటకు కనిపిస్తుంది, పోగులు కనిపిస్తవి. మనకు ఎప్పటికీ అవి పోసలు లేస్తుంటాయి. ఇలా రెండు మడతలు, ఒక చిన్న మడత కొంచెం ఒకటి పెద్ద మడత పెట్టి లాస్ట్ గట్టి కుట్టుకోవాలి. ఇంకో కుట్టు కూడా సేమ్ మనం కొలత చూసుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ ఒరిజినల్ క్లాత్ ఏదైతే మనం ఫస్ట్ కుట్టామో అది లోపలికి అనేసి ఈ లైనింగ్ క్లాత్ బయటికి తీసేసి ఈ విధంగా మళ్ళీ ఇది కూడా రెండు మడతలు పెట్టి లాస్ట్ వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి. ఎంత నీట్గా మనం కుట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. మనం కుట్టేదాన్ని బట్టే ఫ్రాకు లుక్ అయినా తిరగమల్లైనా మంచి మల్లైనా పిల్లలు వేసుకొని ఇప్పుడు బోనాల పండుగ అనుకోని ఈ ఫ్రాక్ వేసుకొని బోనాలు అయినా, దసరా బతుకమ్మ అయినా, సంక్రాంతి అయినా, ఏదైనా పెళ్లి అయినా చాలా బాగుంటుంది. ఇట్లా విడివిడిగా మీకు కుట్టి చూపించాను. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇట్లా రెడీ అయినాక మీకు మొత్తం కుట్టినాక మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగా రెడీ అయింది ఫ్రాక్. లాస్ట్ వరకు కుట్టినాక ఇట్లా రెడీ అయింది.